గుజరాతీల తెలివితేటలకి ప్రతిబింబం మన మోడీ. దీని గురించి ఇంకా ఆసక్తిగా వినాలా? మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బాగుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి, షేర్ చేయండి. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్. ఎందుకంటే మనం గత 3 సంవత్సరాలుగా చూస్తున్నాం ఏంటంటే, ఒక పక్కేమో మన పుతిన్ గారు రష్యా నుంచి ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తూనే ఉన్నారు. 3 సంవత్సరాలుగా వారం రోజులు 10 రోజులు అయిపోతున్న యుద్ధం అలా కొనసాగిస్తూనే ఉన్నారు. లక్షల మంది చనిపోయారు. మరి ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది. మరి ఎంతో నష్టం, ప్రాణ నష్టమే కాదు, ఆస్తి నష్టం కూడా. వాటిని పూరించుకోవాలంటే కనీసం 15 నుంచి 20 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. మరి అంత ఘోరంగా దెబ్బతింది రష్యా. ఉక్రెయిన్ మాట అంటారా, అది ఎలా చెప్పాలంటే మరొక శ్మశానంగా తయారైంది. జెలెన్స్కీకి పాపం బుద్ధి లేక తన ప్రజల్ని, తన దేశాన్ని సర్వనాశనం చేయడానికైనా సిద్ధపడుతున్నాడు తన అధికారం కోసం. ఇప్పటికే ఆల్రెడీ ఈ ఫారిన్ కంట్రీస్లో కావాల్సినంత పెద్ద మొత్తాల్లో డబ్బులు ఇచ్చాడు. ఏ క్షణం వేస్తే స్లిప్ అయిపోతాడు, హ్యాపీగా అనిపిస్తాడు. మనం చూస్తున్నాం కదా, మన దేశంలో పనులు ఎక్కట్టిన వాళ్ళు బ్రిటన్లో ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో. క్రికెట్ మ్యాచ్ అవుతుంటే చక్కగా పక్కన ఒక అమ్మాయిని, ఇంకో పక్క బ్రాండీ బాటిల్ పెట్టుకుని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. సేమ్ సిచ్యుయేషన్ అక్కడ కూడా. మరి ఇక్కడ చూసుకుందామంటే జెలెన్స్కీ సంగతి అలాగా. ఇటుపక్క ఇరాన్ ప్లస్ ఇజ్రాయిల్ యుద్ధం దారుణమే, తప్పే వాళ్ళు చేసిన హమాస్ది. అంతమందిని చంపటం, మందిరిగా తీసుకెళ్ళటం, మందిరిగా తీసుకెళ్ళి వాళ్ళు చాలామంది చనిపోవటం, కొన్ని మానభంగాలు, ఇవన్నీ తప్పే. కానీ ఏదో సాధిస్తాం అనుకున్నారు. బైబిల్లో మాట ఉంది, కత్తి పట్టువాడు ఆ కత్తితో చనిపోతాడు. ఈ మాట చాలామంది వాడుతుంటారు, కానీ అది బైబిల్లో చెప్పడు. కారణం ఏంటంటే, ఏదైనా సరే ఒక వ్యక్తికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంటుంది. ఒక మంచి కొటేషన్ చెప్పినప్పుడు మనం చెప్తాం, రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు, లేకపోతే అబ్దుల్ కలాం చెప్పినట్టు చెప్తారని. అలా హిందూ ధర్మానికి ఏదైనా శ్లోకం తీసుకున్నాం అనుకోండి, ఏదైనా మాట తీసుకున్నాం అనుకోండి, యద్భావం తద్భవతి అంటాం. అంటే ఇది మన హిందూ ధర్మ ప్రజలు చెప్పినట్టు అని చెప్పాలి స్పష్టంగా. సరే, ఏది వేసే ముందుకు వద్దాం. వాళ్ళిద్దరు కూడా అలా కొట్టుకుంటూనే ఉన్నారు, నాశనం అవుతూనే ఉన్నారు. కానీ పాకిస్తాన్ కొట్టిన దెబ్బకు మోడీ ఎలాగ తిరిగే దెబ్బ కొట్టి ఆ యుద్ధాన్ని పొడిగించకుండా, వాళ్ళు తిరిగి మన దేశాన్ని వైపు చూడకుండా ఎలా చేశాడంటే, హ్యాట్స్ ఆఫ్ మోడీ గారు, హ్యాట్స్ ఆఫ్ గుజరాతీ జీన్స్. మరి గుజరాతీ జీన్స్ యొక్క ప్రభావం అలాగుంటాయి, అంత చక్కగా ఉంటాయి. మరి ఏదైనా సరే మన అదృష్టవంతులం. అలాగే యుద్ధంలో కూరుకుపోయి మనం ఎన్నో కోట్ల రూపాయలు నాశనం చేసుకొని ఎంతోమంది ప్రాణాలు పోవటం ఇవన్నీ చేయకుండా చాలా చక్కని దౌత్య విధానం చూపించాడు. జై హింద్. మరి ఇలాంటి ఇవి